దుబ్బాకలో పర్యటించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా వెనక్కి తగ్గితే ప్రజలకు అనుమానాలు వస్తాయని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇళ్లను కూల్చివేయాల్సిందేనని అన్నారు ఎంపీ రఘునందన్ రావు. పేదలకు కోకాపేటలో స్థలం ఇచ్చి ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హైడ్రా పనితీరు నిష్పక్షపాతంగా ఉండాలన్నారు రఘునందన్. హైడ్రా వెనక్కి తిరిగిన, పక్కకు మలిగిన, నీళ్ళలో కట్టిన ఇళ్లను కంప్లీట్ అయిన ఇళ్లను కూల్చేయకుండా హైడ్రా పనితీరు మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు మీద ప్రజలకు అనుమానం వస్తుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నీళ్ళల్లో ఇల్లు నిర్మాణం పూర్తయిన, బ్యాంకు లోన్ ఉన్న 10 ఏళ్ల నుంచి ఆ ఇళ్లలో ఉంటున్నా, అవి కూలగొట్టాల్సిందే. 100% ఎఫ్టీఎల్ బఫర్ జోన్లన్నీ కూడా క్లియర్ చేయాల్సిందే. ఆ పేద ప్రజలు ఎవరైతే అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారో వాళ్ళకు కోకాపేటలో మనిషికి 100 గజాలు, 200 గజాలు, 250 గజాలు ఇచ్చి వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చూపించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది. హైడ్రాని హైదరాబాద్కే కాదు, జిల్లాలకు కూడా పరిమితం చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది, ప్రతిపక్షాల నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఆ డిమాండ్ చేయాలంటే మీరు మాట మార్చొద్దు. కట్టిన ఇండ్లని ఎవరి అయినా సరే కూలగొట్టాల్సిందే. హైడ్రా తన పనితీరును నిష్పక్షపాతంగా ముందుకు సాగించకపోతే రంగనాథ్ గారు బెటర్ యూ క్విట్ ద జాబ్, ఉద్యోగం వదిలేసిపోయి మామూలుగా పోలీసు నౌకరీ చేసుకుంటే బాగుంటుంది.